నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్కారం సార్. రెగ్యులర్గా మీరు నేను చాలా వీడియోస్ చేశాము. సో ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే పూజ చేస్తే ధనవంతులు అవుతారనో లేదంటే రకరకాలుగా చాలా వీడియోస్ చేసాం మనం. ఎవ్రీడే అర్చకులు పూజ చేస్తారు కదా, మరి వాళ్ళు ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? నాగరాజు, నువ్వు క్వశ్చన్ అడగడం మాత్రం మహాదిట్ట, పర్ఫెక్ట్, నేను ఒప్పుకుంటుంది. సో ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందో కానీ మంచి ప్రశ్న వేశాను. అందుకోసమంటే ఇది నేను అందరికీ సమాధానం చెప్పవచ్చు. ఇప్పుడు తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం అనేది మనిషి జన్మ రావాలి అంటే 100 కోట్ల జన్మలు ఎత్తాలి అనేది శాస్త్రం. ఒక మనిషి జన్మ ఎత్తడానికి 85 లక్షల యోనుల్లో, అంటే ఆ 84 లక్షల యోనుల్లో జన్మించిన తర్వాత మాత్రమే మనిషి యొక్క శరీరం అనేది వస్తుంది. ఇదైతే మీరు ఒప్పుకుంటారు కదా. అంటే ఏంటి, మనిషి యొక్క శరీరము వేరు, ఆత్మ వేరు. సో ఒకే తరగతిలో 30 మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అదే అధ్యాపకుడు అవే చెప్తున్నాడు, కానీ అందరు పిల్లలు సమానంగా విద్యని స్వీకరించలేరు. అందులో ఒకడు ఫస్ట్ వస్తాడు, ఒకడు లాస్ట్ వస్తాడు. కానీ ఒక్కొక్కసారి లాస్ట్ వచ్చిన స్టూడెంట్ లైఫ్లో సక్సెస్ అయ్యి ఫస్ట్ ఉంటాడు, ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉంటాడు. ఇది నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసింది. ఇందాక మీరు అడిగింది కూడా అలాంటి క్వశ్చన్. అంటే ప్రతిరోజు అర్చకులు అర్చకత్వం చేస్తున్నారు అంటే మనం ఇప్పుడు పరిహార పూజలు చేయిస్తాం. మేము పరిహార పూజలు చేయిస్తున్నటువంటి బ్రాహ్మణుడు ధనవంతుడు కానప్పుడు పరిహార పూజలు చేయించినటువంటి వాడికి కష్టాలు ఎలా తొలగించగలుగుతాడు? బ్రాహ్మణులకే కొంతమంది పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళు పూజలు చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? ఇట్స్ అబ్సల్యూట్లీ ద లాజిక్ క్వశ్చన్ టు అండర్స్టాండ్ పీపుల్. జనాలకి ఇది అర్థం అవ్వాలి. అర్థమైతేనే మనం ఏదైనా మన సనాతన ధర్మాన్ని, శాస్త్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇదేంటంటే విషయం ఏంటంటే, ఈ యొక్క మనిషి పుట్టుకకి సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. అది ఆత్మకి సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంని నాలెడ్జ్ని క్యారీ చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. దేన్ని క్యారీ చేస్తుంది? నాలెడ్జ్. జ్ఞానేన ఏవ అమృతమశ్నుతే అని శాస్త్రం చెప్తుంది. నీకు అమృతతత్వం అనేది ఏంటంటే జ్ఞానం మాత్రమే అమృతం. నువ్వు డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా అవన్నీ ఇక్కడి వరకే, లౌకికం వరకే. కానీ నెక్స్ట్ జన్మకి పోయేది మాత్రం జ్ఞానము, పూర్వజన్మ వాసనలు, అవి మాత్రమే వెళతాయి. అయితే కొంతమంది ఒకడు ధనవంతుడు అవుతున్నాడు, ఒకడు పేదవాడుగా పుడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు విభేదం అంటే కర్మ విపాకము ద్వారా భేదం ఉంటుంది. బ్రాహ్మణుడు పూజ చేసినంత మాత్రాన బ్రాహ్మణుడికి ఆ మంత్రాధికారం మాత్రమే ఉంటుంది. ధనవంతుడయ్యే అధికారము అతని జాతకంలో యోగం ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంటుంది. బ్యాంకుకు అతను మేనేజర్, అతని అండర్లో 10 కోట్లు ఉంటాయి. ఒక బ్యాంకుకి మినిమం ఒక 10 కోట్లు వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉంటుంది. 10 కోట్లు ఉన్నంత మాత్రాన బ్యాంక్ మేనేజరు, కానీ అధికారం బ్యాంక్ మేనేజర్దే, కానీ 10 కోట్లు మేనేజర్ అవుతాయా? లేదు, కావు. అదే నీ ఇంట్లో, నీ అకౌంట్లో నీకు 100 కోట్లు ఉన్నాయి, నువ్వు అధికారిగా అవ్వగలుగుతావు కదా. సో అది నీ అకౌంట్లో ఉన్నదానికి నువ్వు అధికారివి, వేరే అకౌంట్లో ఉండదానికి నువ్వు అధికారివి కావు. అట్లాగే బ్రాహ్మణుడు ఏంటంటే మంత్రాధీనంతో దైవతం. దైవం ఏంది? మంత్రానికి అధీనం అవుతుంది. మంత్రానుష్ఠానపరుడు బ్రాహ్మణుడు మాత్రమే. అందుకోసం విష్ణు సహస్రనామంలో క్లియర్గా చెప్పారు, వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్. బ్రాహ్మణుడు వేదాంతకుడు మాత్రమే అవుతాడు. అంటే కష్టపడినటువంటి బ్రాహ్మణుడికి వేదాంత జ్ఞానం మాత్రమే అబ్బుతుంది. కాబట్టి ఎవరి పని వాళ్ళు. క్షత్రియో విజయీ భవేత్, వైశ్యోధన సమృద్ధ స్యాత్, శూద్రస్సు కమవాప్నుయాత్. సో వారి కర్మానుకూలంగా, వారి యొక్క వర్ణానుకూలంగా, వారి యొక్క జన్మ ప్రవృత్తి అనుకూలంగా వాళ్ళకి ధనయోగం సిద్ధిస్తుందే కానీ పూజలతో మంత్రాలతో ధనయోగం సిద్ధించదు. అది కూడా మేము ఎవరికైనా సరే ఉంటే, నేను ఒక వీడియోలో చెప్పాను, నీ జాతకంలో ఒక్క ప్లానెట్ సరిగ్గా ఉన్నా సరే నీకు రాజయోగం వర్తించినట్టు, అదృష్టం వర్తించినట్టు చేస్తాను అన్నాను. అది నీ జాతకంలో యోగం ఉంటేనే చేయగలుగుతాం తప్ప యోగం లేకపోతే మనం చేయలేము. అది సో దీని అధికారం దానిదే. బ్రాహ్మణుడు భగవంతునికి అర్చన చేయడానికి, సేవ చేయడానికే పుట్టాడు. వాస్తవం పోతన మాత్యుని చూడండి. పోతనకి కొన్ని కోట్లు ఇస్తానన్నాడు, రాజ్యాన్ని రాసిస్తానన్నాడు రాజు. భాగవతాన్ని తన పేరు మీదకి చేసుకోమన్నాడు అన్నాడు. నాకెందుకయ్యా అవన్నీ కూడా అని చెప్పేసి ఆయన భాగవతాన్ని ఇవ్వలేదు. సో బ్రాహ్మణుడికి ఉన్నది బ్రహ్మత్వ సిద్ధి సంపద. అది ఈ తుచ్చమైనటువంటి డబ్బు కన్నా చాలా గొప్పనైనటువంటిది.
సో దీన్ని మనం కంపేర్ చేయలేం. అందుకోసమే ప్రతి ఒక్కరి కర్మ పూర్వజన్మ కృతం కర్మ శుభం వా యది వా శుభం తస్య కర్మణ ప్రవృత్తిం గ్రహ సూచయంతి జన్మని. బ్రాహ్మణుడు కేవలం మార్గదర్శకుడు మాత్రమే. వాళ్ళ అనుకూలంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతం బాగా ఉంది, వాళ్ళ అనుకూలం బాగుంది అంటే కొంతమంది చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనవంతులైన వాళ్ళు బ్రాహ్మణులు కూడా. లక్ష్మీ యోగ సిద్ధి అనేది ఉంటుంది. లక్ష్మీ యోగ సిద్ధి కులం బట్టి మతం బట్టి చేసే పని బట్టి ఉండదు, వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం బట్టి లక్ష్మీ యోగ సిద్ధి ఉంటుంది. సార్ మరి జాతకంలో సిద్ధి లేదు యోగం లేదనుకున్నాం, జీవితాంతం పేదవాడిగానే ఉండాలా? మరి ఎందుకు ఉండాలి? భగవంతుడు మనిషికి విచక్షణ ఇచ్చాడు కదా. అందులోపల పతంజలి యోగ సూత్రంలో చెప్పారు, జన్మతః పుట్టినా కానీ మంత్ర ఔషధి ద్వారా మనిషి యోగమును సిద్ధి చేసుకోవచ్చు, అంటే రాజయోగ సిద్ధి చేసుకోవచ్చు. మనిషి పుట్టడమే ఒక యోగం అనేది శాస్త్రం చెప్తుంది. కానీ నువ్వు యోగ సిద్ధి పొందడానికి నువ్వు చేయవలసిన ఒక సులభమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ మంత్రాలు సరిగ్గా రానటువంటి వారికి బ్రాహ్మణులు కొంతమంది తంత్రశాస్త్రజ్ఞులు ఏం చేసేవారంటే వాళ్ళ దగ్గర వెళ్ళి సేవ చేసేవాళ్ళు. తంత్రశాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి, అంటే ఇక నాకు రాజయోగం లేదు, సిద్ధి లేదు, ఇంకా ఎంత కష్టపడ్డా వ్యర్థం, ఇంకా జీవితం. ఇప్పుడు ఒక కూలివాడు ఉన్నాడు, వాడు రోజంతా కష్టపడతాడు, 300 రూపాయలు 400 రూపాయలు కూలి తీసుకుంటాడు. సంవత్సరం అంతా కష్టపడ్డా చివర నేను ఏం చేశానని వెనక్కి చూసుకుంటే చేతిలో ఒక 2-3 వేల కన్నా ఎక్కువ డబ్బులు ఉండవు. మరి కష్టపడ్డాడు కానీ లేదు. ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. ఒకప్పుడు ఒక రైతుకి, ఒక కూలివాడికి ఇదే ఆలోచన వచ్చింది. నేను కష్టపడుతూనే ఉన్నాను కానీ నాకు ఎక్కడా ధన సంపద సిద్ధి యోగం కలగట్లేదు అని చెప్పి ఒక తంత్రశాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళాడు. అడిగాడు, అయ్యా నేను నా జీవితాంతం కష్టపడుతున్నా, గొడ్డు కష్టపడినట్టు కష్టపడుతున్నా. గొడ్డు కష్టం అంటే అర్థమైందో తెలుసా? ఎద్దు కష్టపడుతుంది కానీ అది మొత్తం ధాన్యం అంతా కొట్టిన తర్వాత దానికి మిగిలిన గడ్డి దానికి పెడతారు, దాన్ని గొడ్డు కష్టం అంటారు. అంటే గొడ్డు కష్టపడుతుంది, ధాన్యం పండిస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ దానికి సుఖం అనేది ఉండదు. ఇట్లా గొడ్డు కష్టపడ్డాను స్వామి, నాకు ఏదైనా ఒక మార్గం చూపించండి అని అడిగితే సరే నువ్వు సేవ చేయి, భగవంతుడి సేవ చేయి చూద్దాం అని అంటాడు. అప్పుడు ఆ అర్చకుడి యొక్క దేవాలయంలో ఉండి, నేను ఎవడెవడికో కష్టపడుతున్నా, తుచ్చమైనటువంటి డబ్బు 300 రూపాయల కోసం 400 కోసం గుడి కష్టపడుతున్నా, భగవంతుడి కోసం నేను సేవ చేస్తా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ జగజ్జననైన అమ్మవారికి సేవ చేస్తానని చెప్పి ఆయన గురువు చెప్పాడు, నువ్వు సేవ చేయి అన్నీ వస్తాయని చెప్పేసి అన్నాడు. మొత్తం పని మానేసి సేవ చేస్తున్నాడు. హాయిగా గుళ్ళో ప్రసాదం దొరుకుతుంది అతనికి. ఏం కావాలి? జానెడు పుట్టకి ఇంత తిండి కావాలి, తిండి దొరికింది, పడుకున్నాడు. రోజు దేవస్థానం క్లీన్ చేయడము, దేవుడికి సేవ చేయడం, ఇంత చేయడం అంత అయిపోయింది. ఆ రోజు ఆ గురువుకి అనుగ్రహం కలిగింది, అరే వీడు కష్టపడుతున్నాడు, వీడి దగ్గర డెడికేషన్ ఉంది, నిస్వార్థమైన సేవ చేస్తున్నాడు, డెడికేషన్ ఉంది అని చెప్పి. అప్పట్లో యోగ సిద్ధి చేయడానికి కొన్ని తాంత్రిక విద్యలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, కానీ ఇప్పుడు అందరికి చాలా రివీల్ కావాలి. సందేశతంత్ర విద్య అనేది ఒకటి ఉంటుంది, సందేశతంత్రము అని ఒకటి ఉంటుంది. ఆ సందేశతంత్రము లోపల భూర్జపత్రములో వాళ్ళ యొక్క జన్మకుండలిని రాసి వాళ్ళకి ఏ యోగ సిద్ధి కావాలి అనుకొని మళ్ళీ ఆ ఒక కుండలిని సిద్ధింపజేసి అందులో ఒక మంత్రం ఉంటుంది. సంస్కృతం రాకపోతే అది రాయడం కష్టం, సంస్కృతంలో రాయాలి. అస్య జాతకస్య అస్మిన్ శకటభంగయోగే సంజాతస్య గురోః వక్రత్వ సిద్ధి ద్వారా అస్య జాతస్య ఏ గ్రహాः ప్రతికూలతే స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధ్యర్థం గురుగ్రహస్య అనుగ్రహతా సిద్ధ్యర్థం ఇదానీం ప్రచలిష్యమాణః, అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి భవిష్యత్తులో ప్రచలిష్యమాణ అంటే భవిష్యత్తులో జరుగుతున్నటువంటి గురోర్దశాయాం హంస మహాపురుష యోగ సిద్ధ్యర్థం త్వామహం అని నీకు నేను ప్రార్థయే అని భగవంతుడికి ఆ సందేశ తంత్రం అనేది ఒకటి తయారు చేసుకుంటారు, దాన్ని మంత్రసిద్ధి చేస్తారు. ఆ సందేశ తంత్రంలో భూర్జపత్రం పెట్టేసి భగవంతుడి దగ్గర పెట్టేస్తే ఆటోమేటిక్గా 108 రోజుల్లో వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. ఒక్కసారి చూపిస్తారండి అది ఏ విధంగా ఉంటుంది అనేది? సరే చూపిస్తాను. ఇది సందేశ తంత్రం అనేది ఉంటుంది. వాస్తవంగా ఇది చూడగానే మనకి ఏంటంటే పూర్వకాలంలో లెటర్స్ డిస్పాచ్ చేసుకునేటువంటివి అనమాట. ఇవి
కాకపోతే ఏంటంటే ఇది లెటర్ డిస్పాచ్ చేసే ఇట్లాంటిదానే కనిపిస్తుంది. కాకపోతే దీని సందేశ తంత్రము అని అంటారు. అంటే ఇది సందేశ యంత్రం ఇది. సో సందేశ యంత్రం ఏంటంటే దీని మీద బీజాక్షరాలు ఉంటాయి. ఇక్కడ త్రిశూలము, ఇక్కడ చూడండి త్రిశూలము, ఇవన్నీ కూడా బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ముద్రలు. ఏవి? యంత్ర విద్యకు సంబంధించిన కొన్ని ముద్రలు. ఈ ముద్రలతో వీటిని ఉంటాయన్నమాట. వీటిని తయారు చేయడం కూడా గురు పుష్యామృత యోగంలో వీటిని తయారు చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేయరు, గురు పుష్యామృతంలో తయారు చేస్తారు. గురువారము పుష్యమి నక్షత్రము, అలా గురువారం పుష్యమి నక్షత్రము, సోమవారము, బుధవారము, గురువారము, శనివారము, ఆదివారం కలిసి వచ్చినప్పుడు ఇవి చేస్తారు. ఇవి చేసినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. అవి యంత్రాలు తయారు చేస్తారు. అవి చేసి ఇందులోపల ఏంటంటే బూర్జపత్రాలు పెడతారు. బూర్జపత్రం అంటే ఇది వాస్తవంగా ఇది బూర్జపత్రం అని. ఇది చాలామందికి తెలియదు బూర్జపత్రాలు ఎట్లుంటాయి. వాస్తవంగా కొంతమంది తంత్ర విద్య అంటారు. తంత్ర విద్యలు అంటే అసలు తంత్ర విద్యలు దేని మీద రాస్తారో కూడా తెలియదు. ఇది బూర్జపత్రం ఇది. ఓకే, అయితే మీకు ఒక చిన్న హాస్యాస్పదమైన విషయం చెప్తానండి. ఇది బూర్జపత్రం. ఇది ఎట్లా వస్తుందో తెలుసా? ఇది నాట్ హ్యూమన్ మేడ్, ఇట్స్ అ గాడ్ మేడ్. గంధర్వులు రాసుకునే పత్రం ఇది బూర్జపత్రం. గంధర్వులు దీన్ని తీసుకొని వాళ్ళ యొక్క సందేశాన్ని మొత్తం ఈ బూర్జపత్రంలో రాసుకుంటారు అనేది శాస్త్రంలో ఉంది. మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్ అది? ఇవి దొరుకుతాయి మనకి, హిమాలయాల్లో దొరుకుతాయి, మామూలుగా మనకి పూజా షాప్లో కూడా దొరుకుతాయి. కానీ వీటి విలువ ఎవరికి తెలియదు. ఎవరికైనా విద్య రాదనుకోండి, ఈ బూర్జపత్రం మీద సరస్వతి మంత్రం రాసుకొని ఆ బూర్జపత్రాన్ని ఈ సందేశ యంత్రంలో పెట్టుకుంటే చాలు, వాళ్ళకి విద్యలు సిద్ధిస్తాయి. నాకు చిన్నప్పుడు నన్ను నిజామాబాద్లో కొండంగన్వాల దగ్గర గల్లీ లోపల మేమంతా గ్యాంగ్ అనమాట, చిన్నపిల్లం. నోట్లో బూతులే వచ్చేటివి అనమాట తెలంగాణ భాషల్లో. చాలా అల్లరి చేసేవాడిని నేను. అట్లాంటి వాడిని మా నాన్నగారు తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర, బాసర సరస్వతి అమ్మవారి దగ్గర మా నాన్నగారు ఉంచి మధుకర వృత్తి చేయించారు నాతోటి. మధుకర వృత్తి చేయించి అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసి అక్కడ ఈ బూర్జపత్రంలో రాయమని అన్నారు. 1008 సార్లు బూర్జపత్రం మీద నేను రాసి అమ్మవారికి నివేదన చేసి వచ్చాను. మీకు తెలియని విషయం ఏంటంటే మొత్తం భారతదేశంలో కూడా ఎక్కడా లేనటువంటి శ్రీచక్రం బాసరలో ఉంది. అది ప్రాకారయుత శ్రీచక్రం అంటారు. ఆ ప్రాకారం మీద మనకి గజములు తర్వాత నాగములు కనిపిస్తాయి. అందుకోసమే బాసర క్షేత్రానికి జ్ఞాన సరస్వతి, అక్కడ అమ్మవారి జ్ఞానం మాత్రం ఇస్తుంది. మీకు ఏదైనా సరే దొరకలేదా, బాసర అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి మధుకర వృత్తి చేయండి, అక్కడ ధాన్యము సమర్పణ చేయండి, తప్పకుండా సిద్ధిస్తుంది యోగం. అందుకోసమే భగవంతుడు దాన ధర్మాది కర్మములు, దానం అంటే ఏంటి? ఇప్పుడు సూర్యుడు వెలుగుదారు ఏం చేస్తున్నాడు? ఆకాశం లోపలికి నీళ్ళని తీసుకుంటున్నాడు. ఎన్ని రెట్లు ఇస్తున్నాడు? 1000 రెట్లు ఎక్కువ ఇస్తున్నాడు. ఉప్పు నీళ్ళని తీసుకుని ఇస్తున్నాడు. అట్లా భగవంతుడికి మనం సేవ చేయటం వల్ల, నివేదన చేయటం వల్ల అతను మన యొక్క కర్మఫలాన్ని స్వీకరించి మళ్ళీ మనకి ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అందుకోసమే భగవంతుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటంలో మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలములో నీకు అధికారం లేదు అన్నాడు. కాబట్టి సమస్తమైన కర్మల్ని భగవంతుడికి సమర్పించి డెడికేషన్గా ఉంటే ఎవ్వడూ దరిద్రుడు కాడు, ధనవంతులు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.